మన రాష్ట్ర గౌరవనీయ ముఖ్యమంత్రి గారు వాళ్ళ మనవడి పుట్టినరోజు నాడు ఒకరోజు అన్నదానం 44 లక్షలు అని చెప్పి ఆయన కట్టి చక్కగా ఒకరోజు ఆ భగవంతుడి దగ్గర గడిపాడు. అట్లాగే మనకు కూడా జీవితంలో ఏదో షష్ఠిపూర్తనో లేకపోతే మరొకటో అకేషన్స్ వస్తాయి. కరివెన సత్రం వారు ప్రత్యేకంగా ఒకరోజు అన్నదానానికి ఎంత అవుతుంది అనేది కనుక ఒకటి చెప్పగలిగితే, మన రావు గారు కూడా ఇక్కడే ఉన్నారు, పెద్దలందరూ. ఒకరోజు అన్నదానం ఎవరన్నా ఇష్టమైన కడతారు, తప్పే ఉంది. దాన్ని కూడా మనం శాశ్వత అన్నదానము నిత్యాన్నదాన పథకంతో పాటు ఒకరోజు అన్నదానానికి కూడా మన కరివెన సత్రం ద్వారా కనుక మనం ప్రమోట్ చేయగలిగితే కట్టేవాళ్ళు ముందుకు వస్తారు. దాతలు చాలామంది దాతలు ఇవాళ ఇక్కడ ఉన్నారు. అట్లాగే ఇంకొక విషయం, విష్ణు సహస్రనామం కోటి చేయించారు, చాలా సంతోషించే విషయం. అలాగే ఈసారి నుంచి మన మీటింగ్ వచ్చినప్పుడు మనందరం కూడా కూర్చొని ఒక 10 సార్లో 27 సార్లో గాయత్రి బ్రాహ్మణ మాత్రం అన్నారు కాబట్టి బ్రాహ్మణులకి గాయత్రి ప్రధానమైనటువంటి ఉపాస్య దేవత కాబట్టి మన రామకృష్ణ గారికి కూడా సభాముఖంగా చెప్తున్నాను, అందరం కలిసి 10 సార్లో 15 సార్లో 20 సార్లో ఏదో సంఖ్య పెట్టుకొని ఆ గాయత్రి జపం చేయటం వల్ల కూడా ఆ గాయత్రి తేజస్సుని మనం పొందగలిగి మనం వీర్యవంతులం అవుతాం. ఎందుకంటే బ్రాహ్మడికి ఆ తేజస్సు అనేటువంటిది అత్యంత ముఖ్యం. మనకు ఆస్తులు లేవు, పదవులు లేవు, రాజ్యాలు లేవు, మన గాయత్రి మాతే మనకి రక్ష కాబట్టి ఆ మహానుభావులు ఒక వేదికను ఏర్పరిచారు. ఈ కరివెన సత్రం ద్వారా ఎన్నో ధార్మిక సామాజిక కార్యక్రమాలు చేయొచ్చు. దానికి మన ప్రదీప్ గారు చెప్పారు, విద్యనిస్తా అన్నారు. అట్లాగే వచ్చే సంవత్సరానికి నేను కొంతమంది డాక్టర్లని పట్టుకొస్తా. వైద్యానికి సంబంధించి కూడా ఒక కరివెన సత్రంలో ఒక అంశం ఉండాలి. దీని ద్వారా ఎన్నో రకాలు చేయొచ్చు. ఎక్కడ ఉన్నామన్నా ఎక్కడ కూడా అక్కడే ఉన్నట్టు కాకుండా 16 శాఖలతో ఇది విస్తరించింది కాబట్టి వచ్చే సంవత్సరానికి 24 శాఖలు గాయత్రి మంత్రాక్షరంలాగా 24 శాఖలుగా వచ్చే సంవత్సరం మీటింగ్లో ఈ మన కరివెన సత్రం రావాలని, అట్లాగే విద్యకి వారు ముందుకు వచ్చారు కాబట్టి వైద్యానికి కూడా మనం కొంతమంది మన వాళ్ళు చాలామంది బ్రాహ్మణులు డాక్టర్లు ఉన్నారు, పాపం చేద్దామని ఉపకారం చేద్దాం అనుకుంటారు, వాళ్ళకు లింకు దొరకట్లా. ఆ లింకుని కూడా మనం ఏర్పరిస్తే తద్వారా విద్యా వైద్యం ఇచ్చేస్తే సార్, భోజనము విద్యా వైద్యం ఇస్తే మిగతావి వాళ్ళ దీని ప్రకారం చేసుకుంటారు. కాబట్టి నా యొక్క సూచన ఏంటంటే కరివెన సత్రం మొత్తం మీద ఒకరోజు భోజనం తిరుపతిలో చంద్రబాబు గారు ఇచ్చినట్టుగా ఒకరోజు భోజనం పెడితే ఎంత అవుతుందో క్యాలిక్యులేషన్ పెడితే వారి మ్యారేజ్ డే రోజునో షష్ఠిపూర్తి రోజునో అట్లాంటి కార్యక్రమాలకి డబ్బులు కట్టడానికి అవకాశం ఉంటుందని, అట్లాగే ఈసారి ఈ మీటింగ్ వచ్చినప్పుడు ముందుగా మనం చక్కగా అందరం కలిసి 10 సార్లో 20 సార్లో గాయత్రి జపం చేయాలని, అట్లాగే కరివెన సత్రంలో ఏది ఫ్రీ అనే మాట అనేప్పటికీ వద్దు, భోజనం మాత్రమే ఫ్రీ,